మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తరచూ జరుగుతున్న మరణాలపై ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ సందర్భంగా మనం గమనిస్తే ఇటీవల కాలంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తరచూ మరణాలు జరుగుతున్నాయి। ఒక 3 రోజులు 5 రోజుల క్రితం చూస్తే తంబాలపల్లికి చెందిన ఒక మహిళ చికిత్స కోసం వస్తే డాక్టర్ నిర్లక్ష్యం వహించి ఆమెకి చికిత్స అందించకపోవడమే కాకుండా ఆమెని హాస్పిటల్ వెలుపల పెట్టేయడంతో చలి తీవ్రత తట్టుకోలేక ఆమె మరణించడం జరిగింది। అలాగే నిన్న గమనిస్తే పలమనేరుకి చెందిన ఒక గర్భిణీ స్త్రీ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వారు అక్కడున్న వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో ఆమె మరణించడం జరిగింది। ఇది గమనిస్తుంటే ఆ తంబాలపల్లికి చెందిన వృద్ధురాలు మరణం దాదాపుగా 5 రోజులు అవుతున్నా కూడా ఆ మరణానికి కారణమైన డాక్టర్ల పైన కానీ నిర్లక్ష్యం వహించిన సిబ్బంది పైన కానీ ఇంతవరకు ఉన్నతాధికారులు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు। అంటే మాకు అర్థం కావడం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులపైన చర్యలు తీసుకోకూడదు, వాళ్ళపైన ఎటువంటి సస్పెన్షన్లు కానీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఏమన్నా రూల్ ఉందో ఏమో మాకు అర్థం కావడం లేదు, లేకపోతే మాకేంలే అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారేమో మాకు అర్థం కావడం లేదు। ఇలా వ్యవహరించడం వల్ల అక్కడున్న సిబ్బందికి కానీ వైద్యులకు కానీ ఎలాంటి భయం లేకుండా, అంటే వాళ్ళకి బాధ్యత లేకుండా, బాధ్యత అయితే ఎలాగో లేదు, ఎందుకు బాధ్యత లేదంటే ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ఈరోజు ప్రాణాలు తీసే దూతలుగా తయారయ్యి ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు। మరి అలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల పైన ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? చర్యలు తీసుకుంటేనే కదా ఇంకో డాక్టర్ అలాగా నిర్లక్ష్యం వహించరు, ఇంకో సిబ్బంది ఇంకో పేషెంట్ పట్ల అలాంటి నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకుంటే వాళ్ళు పేషెంట్ని బాగా ట్రీట్ చేస్తారు, వైద్యం అందిస్తారు, ప్రాణాలు పోకుండా ఉంటాయి। మరి ఇంత సీరియస్ ఇష్యూ ఒక జిల్లా హోదా కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరచూ మరణిస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు? ఇంకా ఎంతమంది పేదలు, గర్భిణీ స్త్రీలు, అలాగే వృద్ధులు, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే తప్ప మీరు చర్యలు తీసుకోరా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది। అలాగే డ్యూటీ డాక్టర్లు టైంకి ఉండరు, దాని గురించి ఒక బయోమెట్రిక్ ఏదైనా సిస్టమ్ పెట్టి వాళ్ళ డ్యూటీ టైమ్స్ని మీరు మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే డాక్టర్స్ ఉంటారు। ఇప్పుడు పోయినా కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అంటే ఆ డ్యూటీ డాక్టర్ లేని సమయం కూడా దానిపైన కూడా చర్యలు తీసుకోవడం లేదు। మెడిసిన్స్ లేవు, గమనిస్తే 2 రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండాల్సిన మెడిసిన్లు అపోలోలో అమ్ముతున్నారంట। మరి అక్కడ అమ్ముతుంటే ఇక్కడ ప్రజలకు ఫ్రీగా మెడిసిన్స్ ఎట్లా దొరుకుతాయి? వాటిపైన ఇంతవరకు బాగా న్యూస్ వచ్చింది, వైరల్ అయింది, ప్రతి దినపత్రికల్లో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, కానీ ఇంతవరకు ఆ మందు అక్కడికి పోవడానికి కారణము ఏ అధికారి చేతివాటం ఉందో, ఏ అధికారి నిర్లక్ష్యం వల్ల ఇట్లా మందులు పాడైపోతున్నాయి ఇంతవరకు తెలియడం లేదు। అంటే ఇక్కడ గమనిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రిని ఎవరు పట్టించుకోవడం లేదని అనిపిస్తుంది। అంటే మాకేమి, పేద ప్రజల ప్రాణాలు పోతే మాకేమి అనే లెక్కలో అధికారులు అక్కడున్న సిబ్బందితో పాటు వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది। కావున ఇప్పటికైనా ఇంకా ఎవరు ప్రాణాలు పోకుండా, ఎవరు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎవరు ప్రాణాలు పోకుండా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్।